ఫ్రెండ్స్, టీమిండియాలో ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. సౌత్ ఆఫ్రికా టూర్ కి పంపుతున్న టీంలో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్స్ ని క్రికెట్ దిగ్గజాలు వ్యతిరేకిస్తున్నారు. ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ కి ముందు చేస్తున్న ఈ ప్రయోగాలపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయోగాల వల్ల మనం టీ20 వరల్డ్ కప్ ని కూడా చేజార్చుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు. మరి టీమిండియా చేస్తున్న ఏ ప్రయోగాలపై మన క్రికెట్ దిగ్గజాలు గుర్రుమంటున్నారో ఈ రిపోర్ట్ లో చూద్దాం. టీమిండియా ఆస్ట్రేలియాను 4-1తో ఓడించి సిరీస్ ని చేజిక్కించుకుంది. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు సౌత్ ఆఫ్రికాకు వెళ్లనుంది. అక్కడ 3 టీ20లు, 3 ఓడిఐలు, ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. అయితే సెలక్షన్ కమిటీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మన క్రికెట్ దిగ్గజాలు తమ కోపాన్ని వెళ్లగక్కారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా ఇంజురీ నుండి ఇంకా కోలుకోనే లేదు. అందుకే ఆసీస్ తో సిరీస్ కి సూర్యాని కెప్టెన్ ఇచ్చేశారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టూర్ లో కూడా టీ20లకు సూర్యానే కెప్టెన్. అలాగే ఓడిఐలకు, టెస్ట్లకు వేరు వేరు కెప్టెన్లని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఇలా ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో కెప్టెన్ ని నియమించడం పట్ల తన వ్యతిరేకతను తెలిపాడు టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్లలో ఒకడు ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ ఏమన్నాడంటే, భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుందో తెలియదు కానీ నాకైతే ఇలాంటి నిర్ణయాలు నచ్చవు. చాలా రోజుల నుండే ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో కెప్టెన్ ని నియమించాలి అన్న చర్చ జరుగుతుంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఇలా 3 ఫార్మాట్లకు 3 కెప్టెన్లని నియమిస్తున్నారు. ఇక ఇలానే చేస్తే ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో కోచ్ ని కూడా నియమిస్తారా? ఇది మన కల్చర్ కాదు. ఇలాంటివి మనం పాటించకపోవడమే మంచిది అని అన్నాడు ఇర్ఫాన్. ఇక మీకు తెలిసిందే ఫ్రెండ్స్, సౌత్ ఆఫ్రికా టూర్ లో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, ఓడిఐలకు కేఎల్ రాహుల్, టెస్ట్ మ్యాచ్లకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. కేఎల్ రాహుల్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ని ఓడిఐలకు కెప్టెన్ గా నియమించినప్పుడు టీ20లకు కూడా తనకే కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదో అర్థం కావట్లేదు. రాహుల్ ఇంతకు ముందు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో టీం కి నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. టీమిండియాకు చాలా మ్యాచ్లకు కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా ఉంది. వీటన్నింటినీ పట్టించుకోకుండా టీ20 టీం కి సూర్యాని కెప్టెన్ చేయడం, టీ20 వరల్డ్ కప్ కి ముందు సీనియర్ ప్లేయర్స్ ని టీం కు దూరం చేయడం సెలక్షన్ కమిటీ తీసుకుంటున్న పేలవమైన నిర్ణయాలని తెలుస్తుంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది. ఇప్పుడున్న టీ20 టీం నుండి గట్టిగా 4-5 ప్లేయర్స్ మాత్రమే వరల్డ్ కప్ లో ఆడతారు. మిగతా వాళ్ళంతా సీనియర్ ప్లేయర్సే. అలాంటప్పుడు సౌత్ ఆఫ్రికా టూర్ లోనే తీసుకుంటే బాగుండేది కదా. ఇలాంటి ప్రయోగాలు ఎంత మంచికో తెలియదు కానీ ముంచెవిగానే ఎక్కువగా మారతాయి. ఆల్రెడీ మేమంతా ఓడిఐ వరల్డ్ కప్ పోయింది అన్న బాధలో ఉన్నాం. కనీసం టీ20 వరల్డ్ కప్ అన్నా గెలిపించి కొంచెం సంతోషం పంచండి అయ్యా. ఇప్పటికైనా ప్రయోగాలు పక్కన పెట్టి టీ20 వరల్డ్ కప్ ఎలా గెలవాలో ఆ పనిని మొదలు పెట్టండి అయ్యా. మీకు దండం పెడతాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్.